తెలుసా పిల్లల, దావీదు కొట్టే దెబ్బకు గొలియాతు చచ్చిపోలేదు, కానీ దేవుడు కొట్టే దెబ్బకు గొలియాతు చచ్చిపోయాడు. ఈరోజు నేనంటాను, మన విరోధులను మనం కొట్టకపోయినా, మన విరోధుల మీద మనం వాదించకపోయినా, మన విరోధులతో మనం గొడవలు పెట్టుకోకపోయినా, మనం అనుకుంటాం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలి ప్రభువా, ఇంకెంత కాలం. బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఓరక నిలిచి చూడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నీవు నిలిచి ఉంటే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు, నీవు నిలిచి ఉంటే దేవుని అద్భుతాన్ని చూడగలుగుతావు. అందుకే పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నిలబడును. సమాజంలో నీ పక్షంగా నిలబడేవారు ఒక్కరూ లేరని బాధపడుతున్నావేమో, దైవజనుడు నోటంట ఈ పూట నీతో మాట్లాడే మాట్లాడో తెలుసా? వారందరికంటే అధికమైన వాడు బలవంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడని. నమ్మిన వారు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తగలరా? హల్లెలూయా.